గారి భర్త వారు మాట్లాడారండి నిన్న. వారిని మరి ఎవరు ఏ శక్తులు ప్రేరేపించాయో వారు ఆ కేసుని వెనక్కి తీసుకుంటున్నారట. ఒకసారి ఆయన మాట్లాడింది చూద్దాం. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. రైట్. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికి. తిరుమలరావు గారు చూశారు కదా, అందరూ మాట్లాడింది చూశారు, అన్ని ట్వీట్లు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు నిన్న. నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మబంధువు నిరంజన్ రెడ్డి గారే, ఎంపీ గారే ఆ కేసుని వాదించింది. సో వాళ్ళు వైసీపీ వాళ్ళ ప్లాట్ఫామ్స్ మీద, సోషల్ ప్లాట్ఫామ్స్ మీద చాలా కాలు రగరేస్తూ మేము ఇన్వాల్వ్ అయ్యాము, మా లాయర్ ఉండబట్టే వచ్చింది. అదే ఈ అక్కర్లేనమాట పులేసాలంటే ఇవే, అవన్నీ చేశారు రాత్రి. అవును సార్. ముందుగా ప్యానల్ నమస్కారాలు, శుభోదయం. అండ్ వీక్షకులకి మీకు అందరికి శుభోదయం సార్. సార్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవో రేవంత్ రెడ్డి గారు కూర్చుని మాట్లాడారు. నిన్న మీడియాకి, నేషనల్ మీడియాకి మాట్లాడారన్నారు. ఆయన అసలు విషయం, ఆయన వచ్చిన కామెంట్ కూడా చేశారండి. 1300 రూపాయలు తీసుకున్నారండి టికెట్ గా కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి గారు. మరి అప్రూవల్ ఇచ్చింది ఎవరు సార్? అనుమతి ఇచ్చింది అదే రేవంత్ రెడ్డి గారు కాదా? చెప్పాడు, కామెంట్ కాదు, చెయ్యి ఒప్పకూడదంటండి. అంటే ఈయన అంతా బాగానే ఉంది, కానీ అల్లు అర్జున్ గారు బయటకు వచ్చి వెళ్ళిపోకుండా ఓపెన్ టాప్ లోకి ఎక్కి చెయ్యి ఊపారు అంటే మరి ఆయన మరి ఇంకా ముఖ్యమంత్రిగా లేరు అనుకుంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు ఆయన నార్మల్ కార్యకర్తగా మాట్లాడిన పరిస్థితికి అంత దిగజారుడు మాటలు మాట్లాడారు. ఎందుకనంటే రాజకీయ నాయకులే అభిమానులందరూ రాగానే ఇటు పైకి చెయ్యి ఊపుతారు కదండి. అదేంటి తప్పండి? అసలు చెయ్యి ఊపటం తప్ప, దానివల్ల క్రౌడ్ పెరిగిపోయింది. తప్పు జరిగిందని అల్లు అర్జున్ గారు ఖండించారు. అయ్యో ఇట్లా పలానా ప్రాణం పోయింది, నా సినిమాకు వచ్చి ప్రాణం పోయిందని బాధపడ్డారు, ఎంతో కొంత సహాయం చేశారు, తర్వాత ఆయన ఆదుకుంటారని చెప్పారు. ఎవ్రీథింగ్ అంతా జరిగిపోయింది. ఇంత సీరియస్ విషయంలో రెండో పాయింట్ ఏంటంటే, నేషనల్ అవార్డుకి ఒక వాల్యూ లేకుండా చేశాడు సార్ ఆయన. అంత ముఖ్యమంత్రి గారు నేషనల్ అంటే జాతీయ అవార్డు తీసుకున్నప్పుడు అటువంటి వ్యక్తుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయం కూడా ఒక ప్రోటోకాల్ ఉందండి. కనీసం మినిమం ప్రోటోకాల్. నెక్స్ట్ ఆయనకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, కేసు రిజిస్టర్ అయిన తర్వాత కనీసం ఇన్ఫర్మేషన్ అంటే ఒక నోటీసు, ఇప్పుడు ప్రతి దానికి కూడా నోటీసులు ఇచ్చి స్టేషన్ పిలిపిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఆ ప్రయత్నం కూడా చేయలేదు. అటర్ ఫెయిల్యూర్ ఇక్కడ. ఇంకో విషయం, అసలు మేజర్ ఇష్యూ హైదరాబాద్ లో ప్రతిరోజు డ్రగ్స్ విషయం. ఇక్కడ మనిషి తొక్కిస్లాట్లో చనిపోవటం ఒకటంటే, అనుకోకుండా జరిగింది ఒకటైతే, కావాలని డ్రగ్స్ తీసుకుని చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డ్రగ్స్ గురించి మీరు ఎంతమందికి నోటీసులు ఇచ్చి, ఎంత కూర్చోబెట్టుకుని బ్లాక్ మెయిల్ వ్యవహారాలు చేసి మీరు డబ్బు సంపాదించారనే ఆరోపణలు వస్తున్నా సరే, మీరు వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిపించుకున్నారు తప్పితే డైరెక్ట్ గా ఇళ్లలోకి వెళ్ళిపోయి అరెస్ట్ చేయలేదు. ఆయన ఏమన్నా అక్కడ పారిపోతున్నాడా పోని, దేశద్రోహం చేసి పారిపోతున్నాడా పోని, అది లేదు. అదే కదా రేవంత్ రెడ్డి గారు అడిగింది. ఆయన ఏమన్నా సైనికుడా, సరిహద్దుల్లో ఉన్నాడా, దేశభక్తుడా అని. ఆయన ఏమన్నా సైనికుడా, దేశభక్తుడా, సరిహద్దుల్లో నుంచొని కాపలా కాస్తున్నాడు? అదే కదా మీరు అడిగిందే రేవంత్ రెడ్డి గారు అడిగారు. ఆయన ఎలా తప్పడతారు మీరు? తీసుకున్న వాళ్ళందరూ సైనికుడా సార్? అంత పెద్ద కేసులోనే నువ్వు అట్లా బిహేవ్ చేసినప్పుడు మరి రాజకీయ నాయకులందరూ మీటింగ్లు పెట్టి చేతులుపుతారు, వీళ్ళందరూ సైనికులా సార్? సైనికులు కాదు కదా వీళ్ళు కూడా బోర్డర్ లో ఏమి డ్యూటీలు చేయలేదు కదా, పాకిస్తాన్ వాళ్ళ మీద యుద్ధం చేయలేదు కదా. మరి ఇంతమంది చనిపోతున్నప్పుడు వీళ్ళ మీదకి వచ్చింది కొంతమంది రాజకీయ. ఇప్పుడు కొన్ని మాటలు ఇప్పుడు మన డిబేట్ లో కొంతమంది మాట్లాడారు, వాళ్ళ వయసు నాకన్నా చాలా పెద్దది కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. వాళ్ళ మీద ఉన్న గౌరవం ఈ రోజు తగ్గిపోయిందండి నాకు. అదేదో అదేది మాట్లాడిన పద్ధతులు ఏంటో నేను రిపీట్ చేయదలుచుకోలేదు. కానీ అల్లు అర్జున్ గారి గురించి అలా మాట్లాడటం మాత్రం చాలా తప్పండి, క్లియర్ కట్ తప్పదు.
ఎంత సినిమా యాక్టర్ అయితే మాత్రం, ఎంత ఇదైతే మాత్రం పుష్ప కింద మాత్రం నటన అది. ప్రతి గవర్నమెంట్ లో కూడా ఈ దొంగ వ్యాపారాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారండి. మరి ఆ టైంలో కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. రాజకీయ నాయకులు, సీఎం క్యాడర్ వరకు జరిగిన సభల్లో చచ్చిపోయిన సందర్భాల్లో మరి అప్పుడు ప్రాణమే కదండి. సినిమా వ్యక్తికి సంబంధించి మాత్రం జరిగితేనే ప్రాణమా? రాజకీయ సభల్లో మీరు అడిగారు, ఇప్పుడు డైరెక్ట్ గా అడిగారు మీరు బాలకోటయ్య గారిని, ఆ టైంలో మీరు ఎందుకు ఏం చేయలేదని. మరి అప్పుడు ఎందుకు చంద్రబాబు గారు లేకపోతే ఇంకొక వ్యక్తి జగన్ గారు చేస్తారులేండి. ఇప్పుడు తిరుమలరావు గారు కూటమికి, ఒక్క నిమిషం, తిరుమలరావు గారు కూటమికి సంబంధించి బీజేపీ జనసేన ప్రజలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఊరుకోరు, వాళ్ళు సమదర్శనం కలిగిన నాయకులు. ఖచ్చితంగా సోమయాజులు కమిషన్ రిపోర్ట్ బయటకు తీయిస్తారు. నాకు తెలిసి రవికిరణ్ గారు అయితే తీయిస్తారండి, నాకు ఆ నమ్మకం ఉంది. సోమయాజుల కమిషన్ రిపోర్టు నాకు తెలిసి రవికిరణ్ గారు తీయిస్తారు, అరుణ్ గారు కూడా మద్దతు ఇస్తారు అనుకుంటున్నాను. అందరు ఇస్తారు సార్, గ్యారంటీకి ఇవ్వాల్సింది. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మరి అప్పుడు పుష్కరాలప్పుడు చంద్రబాబు గారు వెళ్ళలేదు, గుంటూరులో జరిగినప్పుడు ఎవరింటికి వెళ్ళలేదు, నెల్లూరులో జరిగినప్పుడు ఎవరింటికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళి ఇంటికి వెళ్ళి పరామర్శించలేదండి బాలకోటయ్య గారు? ఏమి వాళ్ళకి ఏమైనా అడ్డు వచ్చిందా? ట్రాఫిక్ అడ్డు వచ్చిందా? లేకపోతే రోడ్లో కొట్టేశారు వాళ్ళ ఇంటి మధ్యలో? మాట్లాడేటప్పుడు మీ మీద గౌరవం అండి బాలకోటయ్య గారు. నాకు మీరు తెలుసు, మీరు నాకు తెలుసు. మీ మీద గౌరవం. మీరు అలా మాట్లాడమాకండి. ఎందుకు పరామర్శించలేదండి నాయకులందరూ వెళ్ళి? ఎందుకు ₹1 ఇవ్వలేదు కుటుంబానికి? ₹1 విధించలేదు. అంటే బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి చేస్తున్నారు. అందరి సినిమాలకి ఐ డిసగ్రీ విత్ యూ. కందుకూరు సంఘటనలో బాధిత కుటుంబాలకి చంద్రబాబు గారు స్వయంగా ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన ఇంటింటికి వెళ్ళిచ్చారు. ఐ రిమెంబర్ అని చెప్తున్నా, ఇంటింటికి వెళ్ళిచ్చారు. వాసుదేవ్ గారు, ఈ డిబేట్ లో తెలుగుదేశం ప్రతినిధి లేడు కాబట్టి నేను చెప్తున్నాను, కందుకూరు సంఘటన బాధ్యత పడిపోయి పరామర్శించి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, ఆర్థికంగా డబ్బులు కూడా ఇచ్చాడు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన చేయవలసింది, రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ విషయంలో ఏ రకంగా ప్రవర్తించారో దానికన్నా పెద్ద విషయం కాదు. ఇక్కడ ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే, పాప అమ్మాయి చనిపోయింది, ఆ అబ్బాయి ఆసుపత్రిలో ఉన్నాడు, వాడికి తగ్గట్టుగా జరిగిన తప్పు. ఇతని సంబంధం లేకపోయినా ఎటువంటి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ కి కేసులో సంబంధం లేదు. సంబంధం ఉంది అని ఎవరన్నా వాదిస్తున్నారంటే వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం సార్. ఎటువంటి పరిస్థితులు సంబంధం లేదు. రైట్, బాలకోటయ్య గారు చెప్తున్నారు. వాసుదేవ్ గారు